ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘంగా మమ్మల్ని భద్రపరచుకుంటూ ఇంతవరకు ఆరాధన నాయన క్షేమకరముగాను సమాధానకరముగాను దీవెనకరముగాను నీకు ఘనకరముగాను మహిమకరముగాను జరుపుకొని ఉండగా వాక్య సందేశపు సమయాన్ని నీ చేతుల్లోకి తీసుకొని సిలువ చాటును నన్ను మరుగుపరుచుకొని నీ ఆత్మకార్యమును నా ద్వారా జరిపించమని నీ ఆత్మ తాకిడి వినువారందరిలో నుండి వారినైనా నీ దగ్గరికి ఆకర్షింపబడగలిగినట్లుగా నిన్ను ఘనపరచగలిగినట్లుగా దీవింపబడగలిగినట్లుగా చేయమని ఇట్టి ప్రార్థన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘానికి ఎంతమంది అయితే ఆరాధనకు విచ్చేసి ఉన్నారో వారిని అందరినీ కూడా సాదరముగా ఆహ్వానిస్తూ యేసు నామమున శుభాలు తెలియచేసుకుంటూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించాలని కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్న సమయంలో 21వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా ఒక వచనాన్ని చదవాలని ఆశపడతా ఉన్నాను. 22వ వచనము చూడండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ఏదైనా ఊరు, ఏదైనా పట్టణము, ఏదో ఒక గుడి కానీ ఆలయము కానీ లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఉండదు కదా కదా ఏ ఊరికి వెళ్ళినా ఒక గుడో ఒక ఆలయమో ఏదో ఒకటి దేవుణ్ణి ఉంచుకొని వారు నమ్మిన దేవుణ్ణి కొలిచేటువంటిది ఉన్నది. కానీ నూతన యెరూషలేము గురించి మాట్లాడుతున్నప్పుడు, పరలోక యెరూషలేము భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మాట్లాడే సమయంలో అక్కడ దేవుడు ఆయన కుమారుడైన ప్రభువే సాక్షాత్తు వారి మధ్యన ఉన్నాడు గనక అక్కడ ఆలయం యొక్క అవసరతే లేదంటున్నాడు. రెండవది చూడండి, 1వ వచనము, 2వ అంశముగా 1వ వచనము చూడండి. సముద్రమును ఇకను లేదు. సముద్రము లేని భూమిని మనం ఊహించగలమా? భూప్రపంచాన్ని మనము భూమిని ఆలోచించినప్పుడు సముద్రము లేని దాన్ని మనం ఆలోచించగలమా? భూమి లేకుండా సముద్రమంతా భూమిని కప్పివేయడం ఆలోచించగలం, కానీ ఆ యొక్క సముద్రము లేకపోవడం మనము ఆలోచించలేము. కాబట్టి నూతన యెరూషలేములో ఎప్పుడైతే ఆయన కొత్త భూమిని కొత్త ఆకాశమును సృష్టిస్తాడో, పైనుంచి ఆ యొక్క నూతన యెరూషలేము వస్తుందో ఆ యొక్క సముద్రం ఉండదు అంటున్నాడు. అనగా నీ జీవితంలో నా జీవితంలో సముద్రము దేనికి నిదర్శనమై ఉంటుందండి? ఖయాస్ అనగా అల్లకల్లోలము. అలాగనే ఆయన భూమిని వేరుపరచుటకు నీళ్ల నుంచి సముద్రమును ఆపి భూమిని క్రియేట్ చేస్తాడు. కాబట్టి సపరేషన్ అనగా ఒక సరిహద్దులు పెట్టడము, ఖయాస్ అనగా ఏదైతే అల్లకల్లోలం ఉంటుందో అల్లకల్లోలం ఉండడము. అలాగని మనము ప్రకటన గ్రంథంలో కనుక చూసినట్లయితే ప్రతి దుష్టత్వము సముద్రము నుంచి వచ్చినట్లుగా చూపిస్తాడు. కాబట్టి ఇక సముద్రము ఉండదు అంటున్నాడు. ఆలోచించగలమా? భవిష్యత్తులో ఒకానొక సమయము ఈ యొక్క ఖయాస్ అనగా అల్లకల్లోలము, అలజడి, కలవరము, ఒకరినొకరు దూరపరిచేటువంటివి లేకుండా ఉండేటువంటి ఆలోచన ఎంత ఆనందభరితమైన ఆలోచన. మూడవది కనుక గమనించినట్లయితే చూడండి, 3వది 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఎవరి జీవితాల్లోనైనా దుఃఖము లేకుండా ఎవరికైనా ఉన్నదా అండి? కన్నీరు లేకుండా ఎవరికైనా ఉన్నదా? బాధ లేకుండా ఎవరికైనా ఉన్నదా? ఒకానొక సమయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఇవేవి ఉండదు అంటున్నాడు. కాబట్టి 21వ అధ్యాయంలో చెప్పబోయేటువంటి ఆ నూతన ఆకాశము, నూతన భూమి, నూతన పరలోక యెరూషలేము గురించి ఆయన మాట్లాడేటప్పుడు మనము ఊహించలేనివి ఏవైతే మన జీవితంలో కష్టము కలిగిస్తూ ఉన్నదో, అల్లకల్లోలము కలిగిస్తూ ఉన్నదో, ఏదైతే దుఃఖము కలిగిస్తూ ఉన్నదో, ఏదైతే శాంతి సమాధానమునకు దూరము చేసి ఆనందము కొరవయ్యేలా చేస్తూ ఉన్నదో అవన్నీ కూడా నిండుగా ఉండేటట్టుగా ఆయన చేస్తానని ఇస్తున్న వాగ్దానం. అంత మాత్రమే కాక పాత నిబంధనలో ఏవేవైతే ఆయన ప్రవచనాలు ఇచ్చిన్నాడో ఆ ప్రవచనాల నెరవేర్పు అన్నమాట. అనగా ఏదైతే పాపముతో ఆయన సృష్టించిన భూమి అల్లకల్లోలమైపోయి అలజడి చెంది కలవరానికి గురిచేసి సృష్టిని యావత్తు
తన పాపపు కబంధ హస్తాల్లో ఇరికించుకునే పరిస్థితికి వచ్చినదో, ఆ పాపము ఎప్పుడైతే ప్రభువు వారు ఆ యొక్క సులువు మీద మరణించటం ద్వారా మాత్రమే కాకుండా, ఆయన మరలా తిరిగి వచ్చిన తరువాత రాజ్య పరిపాలన చేసిన తరువాత ఆ యొక్క దేవుడు ఆ మరణమును సైతం, ఏదైతే మనుషుల్ని దుఃఖపరుస్తూ ఉందో ఆ మరణమును సైతము ఆయన ఎప్పుడైతే అగ్నిగుండములో వేసివేస్తాడో, ఏదైతే దుష్టత్వానికి కారణముగా ఉన్న పాపులైన వారు ఎవరైతే ఉన్నారో వారినందరినీ ఆయన అగ్నిగుండములో వేసివేస్తాడో అప్పుడు సమాధానము నెలకొంటూ ఉన్నది. కాబట్టి పాత నిబంధనలో ఏదైతే రానున్న దినాలలో ఆశీర్వాదకరమైన సమయం ఒకటి ఉన్నది అని వాగ్దానము చేస్తున్నాడో అదంతా కూడా 21వ అధ్యాయంలో నెరవేర్పుగా చూపిస్తూ ఉన్నాడు. ద ఎవ్రీ ప్రామిస్ హీ హాస్ గివెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, he is saying that it is fulfilled now. In the future, heavens and earth, and in the new Jerusalem city, the heavenly Jerusalem which comes down from the heaven, పైనుంచి దిగి వచ్చేటువంటి దారిలో. కాబట్టి ప్రవచనాల నెరవేర్పు కనుక ఎన్నో ప్రవచనాలు యెషయా నుంచి, ఇర్మియా నుంచి, దానియేలు నుంచి, అలాగనే యెహెజ్కేలు నుంచి ప్రవచనాలు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వచనము చదువుకుంటూ దాని రెఫరెన్సులు కనుక ఇస్తే ప్రతి ఒక్కటి కూడా పాత నిబంధనలో ఏదైతే ఆయన చేస్తానో అని మాట ఇచ్చాడో ఆ మాటలను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆలస్యము కావచ్చు మన యొక్క ఆలోచన విధానము ప్రకారముగా, కానీ ఆయన తప్పక నెరవేర్చేటువంటి వాడు అని 21వ అధ్యాయంలో ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. ఇది జరిగినది, భవిష్యత్తులో ఇది జరుగుతుందని కన్నులారా యోహానుకు చూపిస్తున్నాడు. రెండవదిగా 21వ అధ్యాయము, 22వ అధ్యాయం, 20వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే ఏ శక్తులైతే మనుషులను తమ కైవశము చేసుకొని పాపము, మరణము, పాతాళము, సముద్రము ఏవేవైతే ఉన్నాయని చెప్తున్నాడో, ఈవిల్ డొమైన్, వాటినన్నిటినీ ఆయన సాతానుని, ఆయన దూతలను ఆయన యొక్క అగ్నిగంధకములలో వేసినప్పుడు వాటి అంతమైపోయినది. అనగా ఆయన ఏదైతే తనకు ఎదురు నిలబడిన దుష్టత్వాన్నంతటినీ కూడా కడదారుస్తున్నాడో, అనగా కడముట్టిస్తున్నాడో, ఆయన ఇంకా ఏదేదైతే చేస్తానని ఒకనాడు మాట ఇచ్చాను అవన్నీ చేస్తానంటున్నాడు. 21వ అధ్యాయము ప్రత్యేకత ఏంటి అంటే, పాత నిబంధనలో కనుక మీరు కనుక చూస్తే వారి యొక్క ఆలయము 3 భాగాలుగా ఉంటుంది. ఒక భాగము అందరూ కూడా ఆరాధించేటువంటి స్థలము, ఇంకొకటి అక్కడ యాజకులు మాత్రమే ప్రవేశించేటువంటి స్థలము, ఇంకొకటి అతి పరిశుద్ధ స్థలములో ఎవ్వరూ వెళ్ళరు. ఆయన యొక్క నిబంధన మందహాసనము మాత్రమే ఉంటుంది, నిబంధన ఆ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉంటుంది, ఎవరు ఎప్పుడు ప్రవేశించడానికి లేదు. ఆ హోలీ ఆఫ్ ద హోలీస్, అతి పరిశుద్ధ స్థలము అని చెప్పబడింది కనుక చూస్తే రాజుల గ్రంథము, మొదటి రాజులు అనగా ఎగ్జోడస్, నిర్గమకాండం అంతా రాసి ఉన్నది. రాజుల గ్రంథంలో మనం కనుక చూస్తే సొలొమోను కట్టిన ఆలయంలో లోపల ఏదైతే ఆయన అతి పరిశుద్ధ స్థలము అంటున్నాడో ఆ అతి పరిశుద్ధ స్థలము ఇట్ ఈస్ ఎ క్యూబ్, 30 అడుగులు బై 30 అడుగులు బై 30 అడుగుల ఎత్తు, 30 feet into 30 feet లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ ఈజ్ 30 feet, 20 మూరలు, అనగా ఒక మూర 1.5 అడుగు. కాబట్టి పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలము అనేది ఇట్ ఈస్ ఎ క్యూబ్ వేర్ హోలీ ఆఫ్ ద హోలీస్ ఇస్ దేర్ అండ్ వేర్ గాడ్ రిసైడ్స్ ఇన్ హిస్ షెకీనా. ఈ యొక్క 21వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఆ యొక్క నూతన యెరూషలేము ఎలాంటిది అంటున్నాడంటే, ఏదైనా గమనించండి, ఏ యొక్క నగరమును కన్నా నీవు లెంగ్త్ బ్రెడ్త్ చెప్తావు, పొడవు వెడల్పు చెప్తావు, ఎత్తు చెప్పం, అవునా కాదా? కానీ ఇక్కడ గమనించినట్లయితే 750 కోసులు అంటున్నాడు, ఇంగ్లీష్లో 12,000 స్టేడియా అంటున్నాడు న్యూ జెరూసలేం. అనగా 2200 కిలోమీటర్లు, రమారమి 2200 కిలోమీటర్ల పొడవు. ఆలోచించండి, 2200 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి కాశ్మీర్ వరకా, ఢిల్లీ వరకా నాకు తెలియదు, ఒకసారి ఆలోచించండి. రైల్లో వెళ్ళేవాళ్ళు చూస్తారు కదా డిస్టెన్స్ ఎంత అని. 2200 కిలోమీటర్స్ లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్, క్యూబ్. నగరానికి ఎప్పుడు కూడా హైట్ మాట్లాడరు కదా, హైట్ మాట్లాడతారా? విస్తీర్ణము మాట్లాడతారు అంతే. కానీ ఇక్కడ గనక గమనించినట్లయితే ఇందాక సిస్టర్ చదివారు, చచ్చౌకమైనది అంటే క్యూబ్, ఇట్ ఈస్ ఎ క్యూబ్.
అనగా ఏం చెప్తున్నా అంటే, అతి పరిశుద్ధ స్థలము ఒకనాడు దేవుడు నివసించే స్థలమై ఉండగా, ఇప్పుడు నూతన యెరూషలేము పరిశుద్ధులనందరినీ ఆరాధించుకునేటువంటి స్థలముగా, హోలీ ఆఫ్ హోలీస్గా, పరిశుద్ధ స్థలమే, దాన్ని ఏమంటారు, ఆ పరిశుద్ధ యెరూషలేమే, నూతన పరలోక యెరూషలేము 2200 కిలోమీటర్ల పొడవు, 2200 కిలోమీటర్ల వెడపు, 2200 కిలోమీటర్ల ఎత్తు ఉన్నదట. ఆ ఎత్తు అని ఆలోచించినప్పుడు, అనగా ఒక క్యూబ్ ఏదైతే హోలీ ఆఫ్ హోలీస్ చూపిస్తున్నాడో, నౌ ద న్యూ హెవెన్లీ జెరూసలం ఇట్ సెల్ఫ్ హెస్ బికమ్ ద హోలీ ఆఫ్ ద హోలీస్ టు అకామిడేట్ all the saints from the Old Testament to the New Testament, whoever have lived for God. 2200 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు కలిగిన ఎత్తు కలిగిన ఈ స్థలములో పరిశుద్ధులందరూ ఆయనను ఎవరెవరైతే నమ్మారో వారందరికీ అది స్థావరముగా ఇచ్చాడు. అక్కడ ఇంకా ఆలయం అవసరం లేదు. దేవుడే అక్కడ ప్రభువుతో పాటు నివసిస్తుంటాడు కన్నా ఇంకా ఆలయమే లేదు. అదే ఆలయము. ఆయన ఎక్కడుంటాడో అదే ఆలయము. ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు ముందర పాపము ద్వారా లోపలికి ఎవరు ప్రవేశించలేకపోయేవారు. కానీ యేసు ప్రభు వారు తన రక్తమును చెల్లించి మనల్ని దాంట్లో ప్రవేశించేటట్టుగా ఒకంతవరకు భూలోకములో చేశాడు. ఒకానొక దినమున ఈ పాపమునంతా నిర్మూలించి నీవు నేను, అనగా యేసు ప్రభువును అంగీకరించిన వారు పాత నిబంధనలోనేమి నూతన నిబంధనలోనేమి దేవునిని అనుసరించి నడుచుకున్న వారందరూ కూడా సెయింట్స్, పరిశుద్ధులందరూ కూడా ఆ యొక్క నూతన పరలోక యెరూషలేములో నివసిస్తారు అని చెప్తున్నాడు. అక్కడ ఆకలి ఉండదట, దప్పి ఉండదట. అక్కడ కన్నీటికి అవకాశమే లేదంట. ఎందుకంటే కన్నీటిని కలిగిస్తూ ఉన్నది ఏది? బాధ, మరణము, పెయిన్, డెత్, అగనీ, ఇవన్నీ లేవట. కాబట్టి దాన్ని ఏమంటారు, ఐడియల్ ఏదైతే ఆయన భవిష్యత్తులో ఇది చేస్తాను అన్నాడు, అనగా మనం శిథిలాలలో నివసిస్తాం, చాలని ఇళ్లల్లో నివసిస్తాం, చాలని బ్రతుకులతో నివసిస్తాం. విరిగిపోయిన మనస్సులు, విరిగిపోయిన ఆలోచనలు, విరిగిపోయిన సంబంధ బాంధవ్యాల్లో మనము చాలా కష్టపడుతూ జీవిస్తాం. అటువంటి వారికి దేవుడు పాత నిబంధన నుంచి ఇస్తూ ఉన్న ఆ యొక్క విజన్ ఏంటి అంటే, ఒకనాడు మీరు ఇలాగున కాకుండా నన్ను నమ్ముకున్న వారు అలాగన ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చినవాడు దాన్ని 21వ అధ్యాయంలో పరిపూర్ణం చేస్తా ఉన్నాడు. సో పాత నిబంధనలో ఆలయము దేనికైతే ఇవ్వబడినదో ఆ ఆలయము వంటిదని, ఆలయము మాత్రమే కాదు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్తూ 21వ అధ్యాయంలో హోలీ ఆఫ్ హోలీస్గా న్యూ జెరూసలేంని చూపిస్తున్నాడు. 22వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్డ్ అని వింటాం. ఒకనాడు ఏదేను తోటలో దేవుడు మనకు కావలసిన సర్వసమృద్ధిని, శాంతి సమాధానాన్ని, సౌఖ్యాల్ని, భోగాల్ని, సుఖశాంతుల్ని ఇచ్చాడు. దాన్ని మనం మన పాపము ద్వారా కోల్పోయాం. కాబట్టి 22వ అధ్యాయంలో ఇదే మెటాఫర్ని, అనగా ఏదైతే దేవుడు ఒకనాడు మాట ఇచ్చాడో, ఆయన పాత నిబంధన ప్రజలకు ఆలయము ద్వారా నేను మీ మధ్యన ఉంటానన్నాడో, అది 21వ అధ్యాయంలో నేను మీ మధ్యన ఉన్నాను అని చూపుతున్నాడు. 22వ అధ్యాయంలో జెనిసిస్ 1-3కి వెళ్తూ ఉన్నాడు. జెనిసిస్ 1-3 అక్కడ ఏదైతే ఏదేను వనములో శాంతి, సమాధానము, సుఖ సౌఖ్యాలు, భోగాలు ఉన్న వాటిని మనిషి తన పాపము ద్వారా కోల్పోయాడో, ఏదైతే ఆ జీవ నదిని, ఆ జీవ ఫలమును కోల్పోయాడో దానిని మరలా తిరిగి పొందినట్లుగా 22వ అధ్యాయంలో చూపిస్తాడు. సో 20th చాప్టర్లో పాపము అంతమొందినది, మరణం అంతమొందినది, అంతయు నిత్య నరకములు, అది ఎదురు తిరిగినవన్నీ ఆ నరకములో ఉన్నవి. 21, 22 అధ్యాయాలు 2 విధాలుగా చూపిస్తున్నాడు. ఏదైతే దేవుడు పాత నిబంధనలు ఇలాగని చేస్తాను అన్నాడు, వాటిని అన్నింటినీ రియాలిటీగా చేసి ఇది అని దర్శనము యోహానుకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రవచనాల నెరవేర్పు. దేవుడే, పరిశుద్ధుడైన దేవుడు తానే తన కుమారుడైన యేసు ప్రభువుతో ఆలయపు అవసరము లేకుండా తానే నివసించేవాడు. ఏదైతే ఆది కాండములో సూర్యుడిని, చంద్రుడిని మనుష్యుల వెలుగు కొరకు ఇచ్చాడో, ఇంకా సూర్యుడు, చంద్రుడు అవసరమే లేదంటున్నాడు. యేసు ప్రభు వారే దాని యొక్క వెలుగు అంటున్నాడు. ఐఎమ్ ద ల్యాంప్, హీఈస్ ద ల్యాంప్ అంటున్నాడు. ఆయన వెలుగులో నేషన్స్, అనగా రాజ్యములన్నీ, రాజులు, రాజ్యములు అన్నీ కూడా నడుచుకుంటాయంటున్నాడు.
సో ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు, ఇలాగున్న ఆశాజనకమైన నిరీక్షణతో కలిగిన వాగ్దానాలు ఏవేవైతే పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలు ఇచ్చాడో వాటి నెరవేర్పుగా పరిపూర్ణతగా 21వ అధ్యాయం చూపుతూ ఉన్నాడు. కాబట్టి 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు కనుక చూస్తే హీఈస్ ఇంట్రడ్యూసింగ్ ద థీమ్ ఆఫ్ న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్. కొత్త భూమి, కొత్త ఆకాశము. పాత భూమి, పాత ఆకాశము సృష్టి అంతా కూడా మానవుని పాపము ద్వారా కలుషితమైపోయిన దాన్ని ఏదైతే ఆయన ఒకానొక దినమున మాట ఇచ్చాడో, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనములు, 66వ అధ్యాయము 22వ వచనములు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో ఏవైతే నూతన ఆకాశమును నూతన భూమిని ఇస్తానని, పాత ఆకాశమును భూమిని అగ్నితో కాల్చివేస్తానని ఆయన వాగ్దానం చేశాడో, యెషయా గ్రంథము 65:17, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనము, 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనములో ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఫస్ట్ వర్స్, అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించి, మొదటి ఆకాశమును మొదటి భూమిను గతించి పోయాను. ఎందుకండి? రోమాపత్రిక 8వ అధ్యాయము 17 నుంచి 19 నుంచి 23లో చెప్తాడు, ఈ సృష్టి అంతా కూడా పాపము వలన, తాను చేయని పాపానికి, మానవుని పాపము వలన ఎప్పుడు తనను పునరావృతపరుస్తాడా అని మూలుగుతూనున్నదట. రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 23. కాబట్టి ఆ మూలుగుతూ ఉన్న సృష్టిని ఆయన పునరావృతపరుస్తూ ఉన్నాడు. మానవుని పాపము ద్వారా ఏదైతే సృష్టి మూలుగుతున్నదో నూతన ఆరంభము కొరకు, పునరావృత్తము కొరకు దాన్ని ఆయన పునరావృతపరుస్తున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్న విధిగా ఇక సముద్రము దానిలో లేదు అంటున్నాడు. ఇక సముద్రము దానిలో లేదు. సముద్రము అల్లకల్లోలానికి, కలవరానికి, అలజడికి, ఇప్పటికీ గమనించండి, ఆయన ఎందుకు భూమిని, సముద్రము నుంచి భూమిని అనగా నీటి నుంచి పొడి నేలను వేరు చేసి ఆ యొక్క సముద్రమునకు ఆనకట్ట వేసి ఒక చోట పెట్టాడు. సముద్రం ఎప్పుడు కూడా భయంకరమైనది. గజ ఈతగాడికి కూడా సముద్రం అన్నా భయమే. 10 నిమిషాలు బతకగలడు, గంట బ్రతకగలడు. సముద్రము మనది కాదు. సముద్రం, ఈరోజు మనము ఫ్లైట్లు, ప్లేన్లు వేసుకొని స్కైలోకి వెళ్తూ ఉన్నాం. అది మనకు ఇవ్వబడిన స్థలం కాదది. పక్షులను అక్కడ ఉంచాడు. మానవుడు తన మేధస్సుతో అక్కడికి పోవడానికి ప్రయత్నిస్తున్నాడు, దాటుతున్నాడు, ఓకే. అలాగనే సముద్రము ఓడలు చేసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఆయన సముద్రమును పొడి నేలను కావాలని వేరుపరిచాడు. ఎందుకంటే అది అల్లకల్లోలానికి సపరేషన్, ఆ యొక్క దాన్ని ఏమంటారు, రెండుటిని వేరుపరచుటకు ఆయన ఒక ఇదిగా పెట్టాడు. కాబట్టి ఇక అది లేదు అంటున్నాడు. అనగా నీ జీవితంలో ఇక కలవరము లేదు, అలజడి లేదు, సపరేషను లేదు. ఏదైతే నీకు భయము కలిగిస్తూ ఉన్నదో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనములో ఆ సముద్రములో నుంచే దుష్టుడు బయటికి వచ్చినట్టుగా చూపిస్తాడు. 13వ అధ్యాయము 1వ వచనములో, 12వ అధ్యాయము 18వ వచనములో ఈ సముద్రములో నుంచే ఆ యొక్క పరిశుద్ధులను హింసించేటువంటి దుష్ట జనాంగము బయటికి వచ్చినట్టుగా, దుష్ట దూతలు బయటికి వచ్చినట్టుగా చూపుతాడు. కాబట్టి ఇక సముద్రము లేదు అన్న మాట అంటున్నాడంటే హీబ్రూ అండర్స్టాండింగ్లో సముద్రము వీటికి నిదర్శనమై ఉన్నది గనక వారెప్పుడు కూడా సముద్రానికి భయపడేవారు. వారెప్పుడు కూడా సముద్రం యొక్క అర్థం చేసుకున్నారు వారు. కాబట్టి వారి జీవితంలో ఇక సముద్రం ఉండదు అంటే ఏదైతే మీ జీవితంలో అల్లకల్లోలము కలుగజేస్తూ ఉందో, దేనినైతే మిమ్మల్ని అధిగమించకుండా ఆనకట్ట వేసి, అడ్డుగా వేసి దూరపరిచానో ఇక దాని అవసరతే, దాన్నే తీసివేస్తున్నాను అంటున్నాడు. 2వ అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు చూడండి, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచితిని. మనం గనక యెరూషలేములో ముఖ్యమైనది ఏది అని కనుక గమనించామంటే వారి ఆలయము. ఎందుకని?
పాత నిబంధనలో ఆలయం యొక్క నిదర్శనం ఏంటంటే, నేను మీ మధ్యన ఉంటాను అని ఇచ్చిన వాగ్దానము. నేను మీ మధ్యన నివసిస్తాను అని ఇచ్చిన వాగ్దానానికే దానికి నెరవేర్పుగా ఆయన ఆత్మ, ఆయన సన్నిధి అక్కడికి వచ్చి నివసించినట్లుగా చూస్తాం. కానీ మానవుని పాపము వలన ఆ సన్నిధి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాము. ఆ పాపము అంచెలంచెలుగా ఆయన సన్నిధి, ఆయన యొక్క షెకీనా గ్లోరీ, ఆయన మహిమ చిన్నగా దాటుతూ తూర్పు దేశం నుంచి అది వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. మరలా యెహెజ్కేలు గ్రంథంలో వెనక 40 నుంచి 48 అధ్యాయాల్లో మాట్లాడేటప్పుడు ఆ పరిశుద్ధత, దాని ఏమంటారు, ఆయన సన్నిధి, ఆయన షెకీనా గ్లోరీ మరలా వెనక్కి వచ్చినట్లుగా మోకాళ్ళ లోతులోకి చీలమండలం వరకు నీరు వచ్చును, మోకాళ్ళ వరకు వచ్చునని చూపిస్తాడు. అనగా ఈ యొక్క నూతన యెరూషలేము దేనికి నిర్వచనమై ఉన్నదంటే, ఒకనాడు ఈ యెరూషలేము పట్టణములో ప్రభువు దేవుడు తాను నివసిస్తానని ఇచ్చిన వాగ్దానము. ఈ యెరూషలేము పట్టణములో ప్రభువు వారు వచ్చి తన ప్రాణమును అర్పించిన పట్టణము పాపము కొరకు. కాబట్టి ఆయన పాత యెరూషలేము, ఆయన ఎక్కడైతే ఉంటాను అన్నాడో ఆలయంలో, ఆ పాపము ద్వారా ఆయన బయటికి తరిమివేశారు. అదే మనం ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. వారిని పిలిచి ఆ ప్రవక్తలతో అంటాడు, ఒక్కసారి రాయ, ఆలయంలో ఏమి జరుగుతూ ఉందో నీకు చూపిస్తాను. వీరి మధ్యన నేను ఉండగలనా, ఉండడము తగునా, ఉండమని నీవు అడుగుట తగునా అని అడుగుతాడు. కాబట్టి పాత యెరూషలేము దేనికి నిదర్శనము అంటే, పాపము మానవుడు దేవుడు ఉంటానని వాగ్దానం ఇచ్చిన పట్టణము యందు మనుషులు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వారై ఉండి దేవుని చిత్తానికి విరోధముగా నడుచుకొని దేవుని ఆత్మను కోల్పోయిన వారు దేవుని సన్నిధిని వారికి దూరపరుచుకున్న వారికి నిదర్శనము. అందుకని 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనములో అంటాడు, అది ప్రభువును సిలువ వేసిన స్థలము అంటాడు. అంత మాత్రమే కాక అది ఐగుప్తుతో సమానము, అది సోదోముతో సమానము అంటాడు. రెవల్యూషన్ 11:8. కాబట్టి పాత యెరూషలేము పట్టణము పాపమునకు నివాస స్థలము అని చెప్తున్నాడు. దేవుడిచ్చిన కృపను కోల్పోయిన స్థలము అని చెప్తున్నాడు. కాబట్టి పాత యెరూషలేము పట్టణమును నూతన నిబంధన అంతా కూడా దానిని దుయ్యబడుతూనే ఉంటారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 26 నుంచి 27 వరకు ఈ యెరూషలేము పాపపు బంధకాలలో ఉన్నదంటాడు. మనము పైనుంచి వస్తున్న యెరూషలేము కొరకు మనము వేచి ఉన్నాము అంటాడు. అలాగనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 18వ వచనము, 11వ అధ్యాయము 20వ వచనము, 22 అక్కడ అంటాడు, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆ యొక్క పరలోక యెరూషలేములో మనము ఆరాధిస్తున్నాము అంటాడు. కాబట్టి వీటికన్నిటికీ కూడా అంతిమమైన ఇదేంటంటే, పాత యెరూషలేము పట్టణము నీవు ఈరోజు దాన్ని ఎంతైనా పొగడవచ్చు, ఎంతైనా గొప్పగా చూడవచ్చు, ఎంతైనా వెనరేట్ చేయొచ్చు, ఎంతైనా రివర్ చేయొచ్చు. బట్ ద న్యూ టెస్టిమెంట్ యూనిఫైడ్లీ స్పీక్స్ దట్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ విచ్ హ్యాస్ స్క్వాండర్డ్ ఎన్ ఆపర్చునిటీ విచ్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయిన నగరముగా, తమ పాపము ద్వారా దేవుని మహిమను, దేవుని సన్నిధిని గెంటివేసిన స్థలముగా, ఎక్కడైతే ప్రభువు వారిని హతమార్చారో ఆ స్థలముగా. అందుకని ఆయన అంటాడు, ఈసారి సంఘదర్పణం కనుక చదవండి, యెరూషలేము యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఆయన అంటాడు, అయ్యా ప్రతి ప్రవక్త యెరూషలేముకి వెళ్ళి మరణించవలసిందే అంటాడు. కాబట్టి నేను యెరూషలేముకు వెళ్తున్నాను అంటాడు ప్రభువారు. ఆ యెరూషలేము వైపు అతను వెళ్ళుటకు నిర్ణయం తీసుకుని తీక్షణముగా చూస్తూ వెనక్కి తిరగకుండా, ఎవరు ఆగకుండా వెనక్కి వెళ్తున్నాను అంటున్నాడు. అందుకనే లూకాసు వార్తలు కనుక గమనించినట్లయితే 13వ అధ్యాయంలో కానివ్వండి, 19వ అధ్యాయంలో కానివ్వండి, ఆయన యెరూషలేము గురించి ప్రలాపిస్తాడు. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీ మధ్య చేసిన కార్యాలు ఎంత గొప్పవి, నీవు ఈనాటికైనా నన్ను తెలుసుకుని ఉన్న ఎడల ఎంత మంచిది, మరలా నీవు ఒక దినమును నన్ను తెలుసుకున్న దినముననే నీకు ముక్తి మోక్షము అంటాడు. కాబట్టి పాత యెరూషలేము పట్టణము పాపము ద్వారా దేవుడిచ్చిన మహిమను, దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయిన పట్టణముగా కనిపిస్తూ ఉన్నది. నూతన యెరూషలేము ఎప్పుడైతే పరలోకము నుంచి కిందకి దిగి వస్తూ ఉందంటున్నాడో, ఇది నూతన నిబంధన అంతా కూడా వారు పరలోకము నుంచి వేరే యెరూషలేము దిగి వస్తుందనేటువంటి ఆ వాగ్దానాన్ని పురస్కరించుకొని నిరీక్షణ కలిగిన వారికి దేవుడు చూపిస్తున్నాడు, అది దిగి వచ్చినది అని యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. 3వ వచనం, అప్పుడు
ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. కదా, లేవికాండంలో ఏమంటాడు? నేను మీ మధ్యన వస్తాను, మీరు పరిశుద్ధముగా ఉండండి, నేను మీ మధ్యన నివసిస్తాను అంటాడు. కాబట్టి దేవుడు పాత నిబంధనలో ఆయన ఎన్నుకున్న యెరూషలేము పట్టణములో, యెరూషలేము ఆలయములో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇప్పుడు నూతన యెరూషలేము గురించి మాట్లాడుతున్నా అంటే, ఎల్లప్పుడూ ఆనాడు పాపము చేసినప్పుడల్లా దేవుడు బయటికి వెళ్ళిపోయేవాడు, యెరూషలేమును విడిచి వెళ్ళిపోయేవాడు. కానీ ఈ నూతన యెరూషలేములో ఏమి జరుగుతూ ఉన్నదంటే, ఆయన సదాకాలము తన మనుష్యులతో జీవిస్తాడు, తన బిడ్డలతో జీవిస్తాడు. ఎవరైతే ఆయనను నమ్ముకున్నారో, మంచిగా జీవించారో వారితో సదాకాలము ఆయన జీవిస్తాడు అని చెప్తున్నాడు. 4వ వచనం ఏమి కూడుతుంది దీని వలన? అందుకనే కదా మనము గమనించండి, ప్రభువారు శరీరధారుడై మన మధ్యన ఏమంటాడండి? యోహాను 1:14 ఈ టాబర్నకల్డ్ అమాంగ్స్ us. ఏంటమ్మా? సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించను. దానికి ఇంగ్లీష్లో కనుక చూస్తే ఈ టాబర్నకల్డ్ అమాంగ్స్ట్ us. ఎందుకని? స్కెనో అనే వర్డ్ వాడతాడు. అంటే ఆయన నివాసము చేయడం అంటే ఆయన గుడారము, మళ్ళా ఆయన మానవ గుడారము అనే దానితో దేవుని యొక్క గుడారము ఏ ప్రదేశంలో ఉన్నదో అక్కడ గుడార రూపంలో ఆయన నివసించాడు అని చెప్తాడు 1:14 యోహాను. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన యొక్క ఇన్కార్నేషన్లో, అనగా ఆయన మానవునిగా రక్తమాంసములతో వచ్చినప్పుడు ఆయన మన మధ్యన నివసించాడు, పాపమునకు మూల్యము చెల్లించాడు, పరలోకమునకు అధిరోహణుడయ్యాడు, పునరుద్ధానుడై మరలా తిరిగి వచ్చాడు. ఇచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోక ఉన్న సాతానుని, ఆయన దుష్టత్రిత్వాన్ని ఆయన సంహరించాడు. మరణమును, పాతాళమును, ఆ యొక్క సముద్రమునన్నింటినీ కూడా ఆయన అగ్నిగుండములో వేశాడు. ఇప్పుడు ఆయన సదాకాలము ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఎవరితో? తన ప్రజలతో. ఒకానొక నాడు పాత నిబంధనలో ఉండేవాడు, వీరు బాధ పెట్టినప్పుడు వెళ్ళిపోయేవాడు. నూతన నిబంధనలో ప్రభువు వారు తాత్కాలికముగా వచ్చి ఆయన ఉన్న సమయంలో నేను మీ మధ్యనున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత నేను మీ మధ్యనే ఉంటాను, నేను వెళ్ళిన తర్వాత కూడా మీకు ఆత్మ అనేటువంటి ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. కానీ సంపూర్ణముగా అది ఎప్పుడు నెరవేరుతుంది? దేవుడు, ప్రభువు, ఆత్మ మనతో ఎప్పుడు నివసిస్తారు అంటే ఈ పాపమంతా ఆయన కడముట్టించిన తరువాతే. కాబట్టి నూతన యెరూషలేము కిందకి దిగి వచ్చినప్పుడు దేవుడే అక్కడ ఉన్నాడు, ప్రభువే అక్కడ ఉన్నాడు, వారితో పాటు సదాకాలము ఆయన విశ్వాసులు ఉన్నారు. ఏమి కలుగుతుంది దానివల్ల? 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటనే. మొదటివన్నీ గతించిపోయి. ఏంటండి మొదటివి? ఈ మొదటి దాని ద్వారానే మొదటనే పాపము వచ్చింది, మొదట దాని ద్వారానే దుఃఖము, వేదన, మరణము, ఇవన్నీ కూడా. కాబట్టి మొదటివి గతించెను. ఆయన ప్రభువారు, యేసు ప్రభువారు రక్తము చిందించి ఆ తరువాత సమయం ఇచ్చి మరలా ఆయన తిరిగి ఎప్పుడైతే వచ్చాడో, ఆయన భూలోకము మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేశాడో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక ఆకలి అయినను దప్పి అయినను వారి కంట నీరు అయిన ఉండదు. ఎందుకంటే వారికి కంట నీరు కలిగించేది వారి వేదన, వారి ఆవేదన, వారి యొక్క నొప్పి, బాధలు, ఇవన్నీ కూడా మరణానికి దారితీస్తుంది. కనుక యేసు ప్రభు వారు కూడా మరణమును గురించి ఆయన ఎక్కడా వెక్కి వెక్కి ఏడ్చినట్టు కనపడలేదు. కానీ యోహాను సువార్తలో ఆయన ఏడ్చెను అని రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే లాజరు మరణిస్తాడో ఆయన ఏడ్చెను అని రాయబడి ఉంటుంది. ఎందుకనగా మరణము మనిషిని కైవశము చేసుకొని ఉన్నది. మరణమునకు సహకరించినదెవరు? పాపము. కాబట్టి ఆయన పాపమును అంతమొందించేంత వరకు, మరణమునకు తగిన ప్రతిస్పందన ఇచ్చేంత వరకు కూడా ఆ బాధ, వేదన, ఆ ఆవేదన, ఆ దుఃఖము, ఆ యొక్క అసంతృప్తి, అసమాధానం ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఆ నూతన యెరూషలేము గురించి మాట్లాడుతున్నప్పుడు అవన్నీ తీసేశానంటున్నాడు. కాబట్టి ఎవరెవరైతే ఈనాడు వారి జీవితంలో కష్టమున్నదని, వారి కన్నీరు ఎవరు గ్రహించలేదని, ఆ కన్నీరు తుడిచేవారు లేరు అనుకుంటున్న వారికి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని యహలోకములో ఈ కష్టాలు తాత్కాలికము మాత్రమే,
ఆయన భవిష్యత్తులో నీ కొరకు పయనించి తెస్తూ ఉన్న పరలోక యెరూషలేములో నీ యొక్క కంట నీరును ఆయన తుడిచివేస్తాడు. ఎందుకనగా ఏ దుఃఖము, ఏ బాధ, వేదన ఉండదు. ఎంతకాలం అండి? 1000 ఏళ్ల పరిపాలన. ఏంటి 1000 ఏళ్ల పరిపాలన అంటే? మన స్త్రీల మధ్యన పంచుకుంటూ గుర్తు చేశాను. ఏంటి 1000 ఏళ్ల పరిపాలన అంటే? యూ కెన్ టేక్ ఇట్ లిటరలీ, 1000 ఏళ్ళు అన్నట్టుగా. లేదా చెప్పినట్లుగా దేవుని యొక్క దృష్టిలో ఆయన 1000 దినములు. సో అక్కడ ఒక చిన్న మాట మీరు అర్థం చేసుకోండి. అంటే లిటరల్గా ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటున్నప్పుడు 1000 ఏళ్ళు అంటే 1 year 365 days 24 hours ఇట్లా తీసుకోవచ్చు, 12 months. కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, నీకు 10 రోజులు శ్రమ కలుగును అంటున్నాడు. కానీ నీ ఆశీర్వాదం ఎంత అంటున్నాడు? 1000 ఏళ్ల పరిపాలన అంటున్నాడు. దినములు 10 దినములు అంటే తాత్కాలికమైన శ్రమ భూలోకములో నీవు అనుభవిస్తావు. కానీ దీర్ఘకాలికమైన శాంతి, సమాధానము ఆ యొక్క భూలోకములో ఆయన ఏలేటువంటి ప్రభువారి మిల్లీనియల్ కింగ్డంలో నువ్వు అనుభవిస్తావు. అదే కదా మనము అర్థం చేసుకోవాలా. నిర్గమకాండములు అంటాడు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని 1000 తరములు ఆశీర్వదించెదను, ఎవరైతే నాకు విరోధముగా నడుచుకుంటారో వారిని 3 తరములు నేను శపించెదను. అనగా ఆయన శాపము తక్కువ, ఆయన ఆశీర్వాదము ఎక్కువ. అలాగనే ఆయన శ్రమ 10 రోజులుండును. ప్రకటన గ్రంథము 2:10 కావాలంటే వేయండి. ఆయన శ్రమ తాత్కాలికము. మనం ఎదుర్కొనేటువంటి శ్రమ ఇక్కడ పర్సిక్యూషన్ కానీ, దుఃఖము కానీ, శోధన కానీ, వేదన కానీ 10 రోజులు. కానీ మనం ఆయనతో పాటి ఏలేటువంటి ఆ మిల్లీనియల్ కింగ్డము 1000 ఏళ్ళు. రోజుకి 7కి ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించండి, 10కి 1000కి ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించండి. కాబట్టి ఈలాగున ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యము వహించండి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటున్నా అండి ఇవి? మొదటి సంగతులు గతించిపోయెను అని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట. మొదటి సంగతులు ఏవేవైతే ఈ అసంతృప్తికి, అసమాధానానికి, దుఃఖముకు, వేదనకు కారణమై ఉన్నావో మొదటి సంగతులు, మొదట భూమి, మొదటి ఆకాశానికి సంబంధించినవి. నూతన భూమి, నూతన ఆకాశానికి, నూతన యెరూషలేముకి సంబంధించినది కాదు. మొదటివి గతించెను. ఎవడైతే ప్రభువునందు ఉంటాడో వాడు నూతన సృష్టి. అలాగనే ప్రభువుని ఎరిగిన నీవు ఈ యొక్క నిరీక్షణతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రభువు వారు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, పాతవి గతించెను. ఎందుకంటున్నాడండి ఆ మాట? ఎవరు అనగలరు? నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ఎందుకండి ఆ మాటలు ఎవరు అనగలరు? మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పాను. పాతవి సమాప్తమైనవి, ఇదిగో అన్ని కొత్తవి చేస్తున్నాను, అన్నీ కొత్తవి చేస్తున్నాను. ఈ మాటలు యథార్థము. ఎందుకనగా దేవుడు కానీ ప్రభువు కానీ యథార్థానికి నిలబడేవారు, నిజామునకు, సత్యమునకు నిలబడేవారు. కాబట్టి ఇది యథార్థము అని రాసుకుంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? నెక్స్ట్ వచనంలో చెప్తాడు చూడండి. నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుము. అనగా నమ్మకము, హీస్ ట్రస్ట్వర్ది. నిజము, హీ స్టాండ్స్ ఫర్ ట్రూత్. అలెథినోస్, హీ స్టాండ్స్ ఫర్ గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. మరలా గుర్తు చేస్తున్నాడు, సమస్తము పాతవి గతించినవి, సమాప్తమైనవి. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఎండెడ్. ఎందుకు? సావరిన్, నేను సార్వభౌముండి గనక. ఎందుకనగా నేనే ఆల్ఫయు. 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఎవరి మాట? ఎందుకు పాతవన్నీ సమసిపోయినాయి ఎందుకంటున్నాడు? పాతవి సమాప్తమైపోయినాయి ఎందుకంటున్నాడు? అన్నీ నూతన పరిచయం ఎందుకంటున్నాడు? ఎందుకంటే ఆ మాట అంటున్నవాడు నమ్మదగినవాడు. ఆ మాట అంటున్నవాడు నిజము మాత్రమే పలికేటువంటి వాడు, సత్యము పలికేటువంటి వాడు. ఆయన ఎవరు? సార్వభౌముడు గనక.
నేను సత్యము మాట్లాడచ్చు, యథార్థముగా ఉండొచ్చు, కానీ అన్నిటినీ నేను చేయలేను, నాకు ఆ శక్తి లేదు. కానీ ఆయన సార్వభౌముడు కనుక, ఆల్ఫా ఒమేగా, అంతము ఆది, ఆది అంతము ఆయనే కనుక దాన్ని చేయగలను. అంటే ఐఎమ్ సావరిన్ ఓవర్ హిస్టరీ, ఐఎమ్ సావరిన్ ఓవర్ హ్యూమన్ లైఫ్. సార్వభౌముడిని గనక నేను మాటిస్తున్నాను, అయిపోయింది, పాతవన్నీ గతించిపోయినాయి, సమస్తము సమాప్తమైనది, అన్ని నూతనపరిచాను. ఎందుకనగా యథార్థవంతుడనైనా నిజము పలికేటువంటి నేను చెప్తున్నాను. నేను అనగా ఎవరంటే సార్వభౌముణ్ణి, ఆల్ఫాయు ఒమేగాయు. కాబట్టి నా మాటను కొట్టివేయగలిగిన వాడు ఎవడు లేడు, ఉన్నవాడను. నెక్స్ట్ ఇస్తున్న పిలుపు ఏంటంటే, దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించదను. ఉచితముగా. నీవు నేను పొందుకున్న రక్షణ ఎలాంటిదండి? ఏమన్నా కాస్ట్ పెట్టామా మనము? ఫ్రీగా ఇచ్చినా తీసుకోవట్లేదు మనం కదా. ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు ఇచ్చిన దాన్ని ఆయన ఫ్రీగా ఇచ్చాడు, కానీ ఆయనకు ఎంతో విలువ, తన కుమారుని రక్తం అది. కానీ మనము దాన్ని ఎలాగని చూస్తాము? దారిలో పోతూ పోతూ ఎవడైనా 500 రూపాయల నోట్లు పంచుతూ ఉన్నాడు అనుకోండి, అందరూ తీసుకుంటారా? బయట ఒక నిలబడి పోయే వాళ్ళకందరికీ 500 రూపాయల నోట్లు చేతులు పెడుతున్నారు, ఎంతమంది తీసుకుంటారు? అందరూ తీసుకుంటారా? తీసుకోరు. కొంతమంది భయపడతారు, ఏంటో వాడు ఎందుకు ఇస్తున్నాడో, దొంగ నోటా ఏంటి, తీసుకోరు. అనగా అందరూ ఇచ్చిన దాన్ని తీసుకోరు. రకరకాలుగా తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. అది ఉచితం, అది మంచిదా కాదా మనకు తెలియదు, రకరకాలుగా మనం తీసుకో. కాబట్టి ఆయన ఇచ్చున్నది ఉచితం, కానీ దాన్ని తిరస్కరించాలనా స్వీకరించాలనా అనేది మన చేతులలో ఉన్నది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, అయ్యా దప్పిగొన్న వారులారా నా దగ్గరికి రండి, రూకలేమీ లేక మీరు కొనుక్కొనుడి అంటాడు. కొనుక్కొనుడి, కానీ రూకలేమీ లేక, అక్కడ అర్థం గమనించండి, కొనుక్కొనుడి బట్ రూకలేమీ వద్దు. అంటే ఏంటి? యూ హ్యావ్ టు బై బట్ దెర్ ఈజ్ నో కాస్ట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ బట్ యూ నీడ్ నాట్ పే ద ప్రైస్. ఇట్ ఈస్ ఫ్రీ బట్ యూ హ్యావ్ టు బై. క్యూలో నిలబడాలా, నువ్వు నాకు కావాలని అడగాలా, తీసుకోవాలా, అది ఫ్రీ. అలాగనే యేసుప్రభు వారు అంటున్నారు యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో అనుకుంటా, నేను నా దగ్గర ఎలుగెత్తి అరిచానంట. ఆయన ఆ పెద్ద పండగ రోజు, ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ రోజు ఎలుగెత్తి అరిచాడట, అయ్యా నా దగ్గర జీవజలములు ఉన్నాయి, వచ్చి తీసుకొనండి. కానీ ఇటు పక్కన వాళ్ళు అటు పక్కన వాళ్ళు ఏమంటున్నారు? ఇతనబడి జీవజలాలు ఇవ్వడానికి అది ఇదే అని మాట్లాడుతూ ఉన్నారు. ఆవేదనతో ఆక్రాందనతో. గమనించండి యోహాను సువార్త ఒక్కసారి చదవండి. 7వ అధ్యాయము 37వ వచనం సార్, అదేనా? యోహాను సువార్త 7వ అధ్యాయం 37 చదవండి సార్. జాన్ 7:37, నా యందు విశ్వాసం ఉంచు వారెవరో వాని కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పాను. At the great feast of tabernacles, he is giving a loud shout and cry to come and receive that free gift. కాబట్టి ఆయన నుంచి జీవజలముల బుగ్గ ఆయన దగ్గర ఉన్నది. ఒమేగా అనగా ఆది అంతమై ఉన్నాను, దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు, 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును. నేనతనికి దేవుడయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఇందాకేమన్నాడండి? ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్. జాగ్రత్తగా వినండి, ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్. తీసుకున్నావు, తీసుకున్న తర్వాత తీసుకున్నప్పటి నుంచి నీకు ఆత్మీయ పోరాటం ఉంటుంది. ఫ్రీగా తీసుకున్నావు, యేసు ప్రభువుని స్వీకరించావు, కానీ నీ జీవితంలో ఆయన స్వీకరించావు గనక నీవు ఓవర్కమ్ చేయాలా. యూ హ్యావ్ టు బికమ్ ఏ ఓవర్కమర్. కాబట్టి జయించువానికి నేను, చూడండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఒకటి ఉదారముగా ఇస్తున్నాడు, ఫ్రీగా ఇస్తున్నాడు, తీసుకో. తీసుకున్నప్పటి నుంచి నీవు చేయవలసిన శ్రమ ఏంటంటే, అది నీవు తీసుకున్నప్పటి నుంచి నీ జీవితంలో శ్రమ వస్తుంది. బికాజ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యూ విల్ బి పర్సిక్యూటెడ్. ఆ యొక్క శ్రమను అనుభవిస్తూ ఉన్న సమయంలో దేవుడు నీకు ఆదరణ కలిగిస్తూ వెనక నుంచి పురుగొల్పుతూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కానీ నీవు అంతము వరకు నిలబడాలి. వాడు జయించువాడు, హీఈస్ ఎన్ ఓవర్కమర్.
కాబట్టి జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండను. ఇక్కడ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. వన్ ఈజ్ ఎ కాంకరర్, వన్ ఈజ్ ఎ కొవార్డ్. నెక్స్ట్ చూడండి, పిరికి వారును, 8వ వచనము. ఒకరు జయించువారు, ఒకరు పిరికివారు. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు 7, 8 వచనాల్లో. ఒకరు దేవునిని స్వీకరించారు, ప్రభువు ఇచ్చు జీవజలములను, ఆయన రక్షణను పొందారు. వారి జీవితంలో వచ్చిన శ్రమలను అనుభవిస్తూ శ్రమలను అధిగమిస్తూ ఉన్నారు. దే ఆర్ కాంకరింగ్, దే ఆర్ ద కాంకరర్స్. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అంటాడు. వారు కాంకరర్స్ అంటే నీవు ప్రభువును ఉచితముగా నీ జీవితంలో తీసుకుంటావు. తీసుకున్న సమయం నుంచి నీకు శోధనలు, వేదనలు, ఆ యొక్క శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నీవు నిలకడగా నిలబడి ఆఖరి వరకు ఉన్నవాడు జయించువాడు. కానీ ఎవరైతే దాన్ని స్వీకరిస్తాడో, ఫ్రీగా వచ్చింది కనుక స్వీకరిస్తాడు, కానీ దాని యందు నిలబడడు. అదే కదా విత్తనములు వేసినప్పుడు ఏమంటాడు, సాయిల్స్ గురించి, ఆ యొక్క నేలల గురించి మాట్లాడినప్పుడు ఆనందముగా స్వీకరించను, కొంత పెరిగను, ఆ తర్వాత కృషించిపోయాను. కొన్నేమో దానికి లోపల రూట్ లేనందువలన, కొన్నేమో చుట్టుపక్కల నుంచి వచ్చిన ఐహిక శ్రమల వలన పడిపోయాను. కాబట్టి ఏమంటున్నాడు, కానీ ఆఖరి వాడు ఆ యొక్క సీడ్ ఎక్కడైతే పడుతుందంటే అది 30 60 100 వర్ధిల్లును. కాబట్టి ఈ 3 ఫేజెస్ అందరికీ వస్తాయి. పక్షి వచ్చి దాన్ని ఎత్తుకుపోయేటువంటి ప్రమాదము ఉన్నది. నువ్వు స్వీకరించిన వెంటనే నిన్ను, ఆ తర్వాత నువ్వు తీసుకున్న వెంటనే నీకు శ్రమలు, శోధనలు వస్తాయి, పడిపోయేది ఉన్నది. నెక్స్ట్ నీకు ఆ ముళ్ళ పొదలు చుట్టి నిన్ను ఐహిక విచారాలు వచ్చి నువ్వు కృషించిపోయి కృంగిపోయి ఆయనకు దూరం అయ్యేటువంటి ప్రమాదము ఉన్నది. 4వ వారు ఆయన యందు నిలిచి 30 60 100 వారు ఎదిగిదిరి. కాబట్టి జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండను. అడాప్షన్ టెర్మినాలజీ. అబ్రహాముకు ఆయన ఇచ్చాడు ఒక ఆశీర్వాదం. ఏమిచ్చాడండి అబ్రహాముకు? ఒకటి, స్వాస్థ్యం ఇస్తానని ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవది, అబ్రహాము సంతానములో యేసు ప్రభువు రాబట్టి అబ్రహాము సంతానం ఎవరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని సంతానం అవుతారని చెప్పాడు కదా. అబ్రహామిక్ కవెనెంట్లో బోత్ వాళ్ళకి ఎటర్నల్గా ఒక ల్యాండ్ ప్రామిస్ ఇచ్చాడు, స్వాస్థ్యము. రెండవది, నీ కుమారులు ఆశీర్వదింపబడుదురు, దైవ కుమారులుగా ఉందుదురు. అందుకని గలతీ పత్రికలో ఏమంటున్నాడు, ఎవరైతే అబ్రహాము యొక్క సీడ్, జెరా సింగులర్, ఎవరైతే ఆ బీజమును నమ్ముతారో, యేసు ప్రభువు నమ్మిన వారందరూ కూడా అబ్రహాము కుమారులే, కుమార్తెలే అంటాడు. రోమాపత్రికలు అంటున్నాడు 8వ అధ్యాయము 14 నుంచి 17, కావాలంటే వెయ్యండి ఊరికనే. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారు ఆయన కుమారులై, ఎవరైతే ప్రభువుని స్వీకరిస్తారో వారు ఆయన కుమారులు. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా, వేస్తూ పడినాను 8, 17, 14 వేసారా, 15 నాకు ఇక్కడి నుంచి కనపడదు. మనము దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఓకే, కాబట్టి ఏమంటున్నాడు, అడాప్షన్ టెర్మినాలజీ. కాబట్టి నీవు నేను పాపము ద్వారా దేవుడు మనల్ని కుమారుడు అన్నాడు, ఆదామును నా కుమారుడు అన్నాడు. కానీ పాపము ద్వారా మనం కుమారులము, కుమార్తెలమనే హక్కును కోల్పోయాం. కానీ అసలైన సిసలైన కుమారుడైన యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ దేవుని ఆత్మ వారిలో ఒక నిర్ధారణ కలిగిస్తూ ఉన్నది. ఏంటంటే నీవు దేవుని కుమారుడవు. అది నెరవేరేది ఎప్పుడు? ఆఖరి దినములలో. అందుకనే చూడండి 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చూడండి. ఒక్క నిమిషం, చిన్న గట్టిగా చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుట కనపట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునట్టు నిరీక్షణ కలదై
స్వేచ్ఛగా కాక దానిని లోపరుచువాని మూలముగా వ్యర్థపరచబడినది. అంటే ఏమైనది? పాపము ద్వారా సృష్టి అంతా మూలుగుతూ ఉన్నది. దేని కొరకు వేచి ఉందంటే అది నిరీక్షణగా, ఎప్పుడు ఈ దేవుని కుమారులు బయలుపరచబడతారు అనేది ఆశగా తేరి చూస్తూ ఉన్నదట. కాబట్టి నీవు నేను యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఆయన కుమారులమయ్యాము. అది సంపూర్ణత కలిగేది ఎప్పుడు అంటే ఇప్పుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు. కాబట్టి ఈలాగున 1 నుంచి 8 వచనాల్లో 8వ వచనంలో చెప్తున్నాడు, ఎయిదర్ యు బీ ఎ కాంకరర్ ఆర్ ఎ కోవార్డ్. నీవు జయించువాడిగా జయశాలిగా అన్నా ఉండు, లేకపోతే పిరికివాడిగానైనా నుండు. ఏమంటున్నాడు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ గుండములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కెటానీ ఆఫ్ సిన్స్ చెప్తున్నాడు, అనగా ఒక పట్టిక చెప్తున్నాడు. మానవుని యొక్క డిప్రేవిటీ గురించి చెప్తున్నాడు. మానవుని యొక్క డిప్రేవిటీ గురించి చెప్తే ఏమంటున్నాడు చూడండి. పిరికివారు అనేది మనలో చూద్దాము. అవిశ్వాసులను, నిన్ను విజయము పొందకుండా ఆపేది ఫస్ట్ ఏంటి? అసలు క్వాలిఫికేషన్లో డిస్క్వాలిఫై అయిపోయేది ఏంటి? నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే అవిశ్వాసి కనుక నువ్వు డిస్క్వాలిఫై అయిపోయావు. నువ్వు ఆ యొక్క 2వ అగ్నిగుండంలోకి, ఆ 2వ మరణం అగ్నిగుండంలోకి వెళ్తున్నావు. నెక్స్ట్ అసహ్యులను, ఎవరైతే దేవునికి విరోధముగా అసహ్యమైన రీతిగా ప్రవర్తిస్తారో అసహ్యులను, నరహంతకులను, ఎవరైతే ఇంకొకరి యొక్క ప్రాణమును రక్తమును చిందిస్తారో. ఎందుకనగా ప్రకటన గ్రంథం అంతా కూడా పరిశుద్ధుల ప్రాణాలని, వారి రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. నరహంతకులను, వ్యభిచారులను, నికోలైటన్స్, మనం 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ చర్చిల్లో ఎవరైతే సెక్షువల్ ఇమ్మరాలిటీ, ఆ యొక్క నికోలైటన్స్ అనే వాళ్ళు జెజబేల్ కూడా నడుపుతూ ఉంది అని చెప్తూ ఏమంటున్నాడు? వాళ్ళందరూ కూడా కాంప్రమైజర్స్. సో ఒకవైపున కాంకరర్స్ ఉన్నారు, ఒక పక్కన కోవార్డ్స్ ఉన్నారు, కాంప్రమైజర్స్ ఉన్నారు. సో వ్యభిచారులను, మాంత్రికులను, ఆనాటి దీనిలో వారి ఆ యొక్క క్షుద్ర శక్తులను ఆశ్రయించడము, మ్యాజిక్ ఆర్ట్స్ని ఆశ్రయించేటువంటి వారిని అందరినీ కూడా దేవుడు దూరం. విగ్రహారాధకులను, దేవుడు అన్నిటికన్నా ఎదురు నిలబడేది తనను విగ్రహం రూపంలో ఆరాధించటం ఆయన ఒప్పుకొనడు. అబద్ధికులు ఉందురు. అబద్ధికులు ఎవరైతే దేవుడు సత్యమునకు నిలబడుతూ ఉండగా సాతాను అబద్ధానికి నిలబడుతూ ఉన్నాడు. అందుకనే కదా యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అంటాడు, ఆయన సాతాను, మీరు దేవుని పిల్లలు కారు, మీరు అబ్రహాము పిల్లలు కారు, మీరు సాతాను పిల్లలు అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడు? మొదటి నుంచి వాడిలో అబద్ధము, హత్య ఉన్నది, అదే మీలో కనపడుతూ ఉన్నది. ఎందుకంటే మీరు నన్ను చంప చూస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఇది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. ఎప్పుడు సత్యము, ప్రభువు వారు సత్యం మాత్రమే మాట్లాడతారు, సాతాను అబద్ధము మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి నీ జీవితంలో సత్యము మాట్లాడలేకపోతే కనీసం అబద్ధము చెప్పకుండా ఉండు. ఫస్ట్ తప్పించుకోవడానికో లేకపోతే ఏదో ఒక రకంగా కొంతమంది అదే పనిగా ఉన్నవి లేనిపోనివి కల్పించి మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు. కొంతమంది ఏంటంటే అప్పటికి ఆ సమయం వచ్చినప్పుడు తప్పించుకోవడానికి చెప్తారు. కానీ అబద్ధము చెప్పిన ప్రతిసారి నీళ్ళు గుచ్చుకుంటుంది. వెంటనే ఆ గుచ్చుకున్న దాన్ని సున్నితముగా తీసుకొని అబద్ధము అనేది నీ జీవితంలో మానివేసి, దేవుడు సత్యము కొరకు నిలబడుతున్నాడు, సాతాను అబద్ధము కొరకు నిలబడతా ఉంది. కాబట్టి నీ జీవితంలో అబద్ధము అనే దానికి త్రావే లేదు. అబద్ధము అన్నది ఎప్పుడైతే నువ్వు చెప్తావో వెంటనే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన బాధపడతాడు, ఆయన కృంగుతాడు, శోకం కలుగుతుంది ఆయనకి. అది నీకు తెలుస్తుంది గుచ్చుకోవడం ద్వారా. ఇంటికి పోయినప్పుడు సమాధానం ఉండదు, ఎందుకు అలా మాట్లాడాను, అలా మాట్లాడి ఉండకూడదు కదా అని. దాన్ని సీరియస్గా తీసుకో. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పద్దు. నిజం చెప్పలేకపోతే కనీసం నోరు మూసుకొనన్నా ఉండు. నోరు తెరిచి అబద్ధం మాత్రమో చెప్పవద్దు. ఇప్పుడు కోవార్డ్స్ అంటున్నాడు. ఎవరు? ఇదందరూ కూడా అన్బిలీవర్స్, అంటే యేసు ప్రభువుని నమ్మని వారు ఇలాగనుంటారు. ఎవరు? అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు. ఈ యొక్క పిరికి వారు ఎవరంటే యేసు ప్రభువు నమ్ముకున్నామని చెప్తారు, కానీ యేసు ప్రభువు కొరకు నిలబడలేరు. ప్రకటన గ్రంథం అంతా ఏం చెప్తా ఉన్నది? యేసు ప్రభువు నమ్ముకున్న వారు మరణ పర్యంతము వరకు నీ మెడ మీద కత్తి పెట్టినా కూడా నువ్వు నిలబడాలి. కావాలంటే ప్రాణమైన ఇవుగానే నువ్వు నిలబడాలి. కాబట్టి పిరికి వారు ఎవరంటే క్రిస్టియన్స్లోనే దేవుని కొరకు నిలబడని వారు. ఒక పక్కన కాంకరర్స్ ఉన్నారు, ఇంకొక పక్కన కోవార్డ్స్, పిచ్చివాళ్ళు,
పిరికివారు అండ్ వీరు కాంప్రమైజర్స్. కాబట్టి ఏ కోవార్డ్ విల్ కాంప్రమైజ్. పిరికివాడు సత్యముతో కాక అసత్యముతో రాజీ పడడానికి ఇష్టపడతాడు, కానీ జయించువాడు సత్యము కొరకు నిలబడి తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడతాడు. కాబట్టి పిలుపునిస్తూ ఉన్నాడు, అయ్యా మీలో ఎవరు ఏంటో చూసుకోనండి. కాబట్టి ఈ యొక్క నూతన దీనిలో అనగా ఆయన భవిష్యత్తులో ఇలాగనుంటుంది అని చెప్పే దానితో ప్రస్తుతం ఉన్న చర్చితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీవు ఎలాగునా ఉండాలి. హీస్ గివింగ్ ఎ కాల్ అనమాట, ఓపెన్ కాల్. డూ యూ వాంట్ టు బి ఎ కాంకరర్ ఆర్ డూ యూ వాంట్ టు బి ఎ కోవార్డ్ అండ్ ఎ కాంప్రమైజర్ అని సవాలు విసురుతున్నాడు. 9వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా, ఇది ఎక్కువ నేను తీసుకోను ఎందుకంటే అంతా కూడా ఈజీగా చెప్పవచ్చు. అంటే కష్టమైనవి, కానీ దానిలోకి వివరముగా వెళ్ళినంత మాత్రాన మనకేమీ ఎక్కువ రాదు. కాబట్టి 9వ వచనం, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన, నెక్స్ట్ ఏం చూపబోతున్నా అంటే 9 నుంచి 21వ వచనం వరకు నూతన యెరూషలేము ఎలాగనో ఉంటుంది. ద అపీరెన్స్ ఆఫ్ జెరూసలేం, న్యూ జెరూసలేం, అది ఎలాగ ఉంటుంది చూడ్డానికి అంటూ, అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఎవరయ్యా ఈ దేవదూత అంటే 7 బౌల్స్, 7 పాత్రలు పట్టుకున్నవాడు. ఎందుకు ఆ దేవదూత గురించి మాట్లాడుతున్నాడు? 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. 17 రెవల్యూషన్ 17:1 వేయండి అయ్యా. ఆ 7 పెద్దగా అమ్మ పెద్దగా, ఆ 7 పాత్రలను పట్టుకొని 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జనముల మీద కూర్చున్న మహావేశ్యగు అమ్మా చేయబడు తీర్పు నీకు కనబడి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ 7 బౌల్స్ పట్టుకున్న 7 ఏంజల్స్లో ఒక ఏంజల్ వచ్చి 17:1 17వ అధ్యాయం 1వ వచనంలో కిందనున్న దుష్ట ప్రపంచాన్ని, బబులోన్ని చూపిస్తూ ఇలాగనున్నదయ్యా అంటున్నాడు, ఇది తీర్పుకు గురయ్యేదయ్యా అంటున్నాడు. ఇక్కడ 10వ వచనంలో ఏమంటున్నాడు, 9వ వచనంలో ఏమంటున్నా అంటే, అదే ఆ 7 ఒక దేవదూత వచ్చి ఈ పైనుంచి కిందికి దిగి వస్తూ ఉన్న ఆశీర్వాదకరమైన యెరూషలేమును చూపుతున్నాడు. కాబట్టి ఇహలోకపరమైన తీర్పుకు గురయ్యేటువంటి బబులోనును చూపిన 7 దూతల్లో ఒక దూత, అదే 7 దూతల్లో ఇంకొక దూత వచ్చి వినాశనానికి దారితీసే బబులోనును చూపించాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారిని, దేవుని మహిమ కలిగిన పట్టణాన్ని దిగివచ్చుట చూపుతా ఉన్నాడు. 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదని నాతో చెప్పి. అబ్బా, ఇంతవరకు ఎక్కడ భార్య అనే మాట మాట్లాడలే. ఎప్పుడు వధువు ఎంగేజ్మెంట్లోనే ఆగున్నాడు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన భార్య. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 24 నుంచి 27వ వచనంలో ఏమంటాడండి, ఆయన సంఘమును, తన వధువును, ఆయన పెళ్లి కుమారునిగా వధువుని ఎలాగనో సిద్ధపరుస్తున్నా అంటున్నాడు. మడతైనను మరకైనను కళంకమైనను లేని రీతిగా వాక్యమనే దాని ఉదక స్నానముతో తన సంఘాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు వధువుగా. కాబట్టి నూతన నిబంధనలో యేసు ప్రభువు వారు మరణించి మరలా తిరిగి వచ్చేంతవరకు ఆయన చేస్తున్న పని ఏంటంటే, వధువును భార్య కావుటకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేస్తూ దాంట్లో ఏదైనా ముడత మరక కళంకం ఏదైనా ఉన్నదా తీస్తూ చేస్తున్నాడు. ఇప్పుడేమైనది, ద మ్యారేజ్ ఈజ్ కన్జ్యూమేటెడ్. ద మ్యారేజ్ ఈజ్ కన్జ్యూమేటెడ్. అమ్మ, ఎవరైనా, నాకు అర్థమైంది, ఇంకెక్కడైనా భార్య అని చూపించిందని మీరు చూస్తున్నారు, ఎతుకుతున్నారేమో. కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, కానీ అక్కడ కూడా ఏమంటున్నాడు, చెడు ఉద్దేశంతో అంటాడు. కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడనే వధువు భార్య అయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ద మ్యారేజ్ ఈజ్ కన్జ్యూమేటెడ్. ఇంతకాలము ఈ నూతన నిబంధన సమయం అంతా కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న దాన్ని పెళ్లి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో. ఎప్పుడైతే ఆయన 2వ రాకడ జరిగినదో, 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఆయనతో ఉంటూ ఉన్నామో, ఇప్పుడు వారిని ఈ నూతన యెరూషలేములో నా భార్య అంటున్నాడు. కాబట్టి ఆయన నూతన యెరూషలేమును
భార్య ఏ విధముగా అయితే, వధువు ఏ విధముగా అయితే నూతన వధువు అలంకరించుకుంటుందో అలంకరించుకున్నదని అంటూ దానిలోనున్న వారిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి వెన్ హీ టాక్స్ అబౌట్ న్యూ జెరూసలేం, హీ టాక్స్ ఇన్ 2 ways. One, it itself is that city itself is bride, that city itself is wife, and not only that, the dwellers in the city, దానిలో నివసించు వారు కూడా ఆయన భార్య. కాబట్టి నూతన యెరూషలేమును ఆయన చూపించేటువంటి సిమైల్స్, మెటాఫర్స్లో ఏమంటున్నా అంటే, ఆ సిటీ, దట్ సిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ హిస్ బ్రైడ్ హూ హెస్ బికమ్ హిస్ వైఫ్. అండ్ మనము ఇంతకాలము ఆయన వధువుగా నుంటూ పెళ్లికి సిద్ధపరచబడుతున్న వారము, సంపూర్ణముగా ఆయనతో పెళ్లి జరిగి సదాకాలము ప్రభువారు భర్తగా, సంఘము భార్యగా సంబంధ బాంధవ్యాలు అవినాభావముగా కొనసాగుతాయి నూతన యెరూషలేములో అని చెప్తున్నాడు. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 4వ అధ్యాయము, మీకా గ్రంథము 4వ అధ్యాయము మొట్టమొదటి 1 నుంచి 5 వచనాలు చూస్తే పరలోక యెరూషలేము గురించి మాట్లాడుతున్నప్పుడు అదొక ఎత్తైన, పైనుంచి దిగి వచ్చి ఒక ఎత్తైన కొండ మీద ఉంటుంది. ఎస్కటలాజికల్, ఆఖరి దినములలో వచ్చేటువంటి పరలోక యెరూషలేముని గురించి, కాబట్టి దాని గురించి ప్రస్తావిస్తున్నాడు. పాత నిబంధనలను ఒక వచనాలను తీసుకొని 11వ వచనంలోకి వెళ్దాం. ఎలాగున్నది ఇది, ఎలాగున్నది ఈ యొక్క సిటీ, హౌ ఇస్ ఇట్ లుకింగ్, కంటికి ఎలాగున కనిపిస్తూ ఉన్నది. దాని 11వ వచనం, దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి అన్నది. నాకు ఒకటే గుర్తుకొస్తుంది. అంటే నేను దీన్ని ఎంత ఆలోచించినా కూడా, మీకు తెలుసో లేదో, ఈ గ్రీక్ దీనిలో మైథాలజీలో ఈ మధ్యన తీస్తూ ఉన్నారు. జూస్ అని ఒక సిటీ ఉంటుంది, పెద్ద ఐస్తో చేసిన బ్రిడ్జ్, గ్లాస్తో ఐస్తో చేసిన బ్రిడ్జ్ ఉంటుంది. అనగా దీన్ని ఊహాతీతం. అందుకనే ఎప్పుడైతే నీకు చిత్రమైన రూపులో, ఆయన ఏం చూపుతున్నాడు, అన్నీ కూడా చిత్రమైన రూపులో చూపుతున్నాడు, చిత్రాల రూపులో కదా. మనం ఒక సినిమా చూసినప్పుడు ఎందుకు మనకు ఆహ్లాదము కలుగుతుంది, కొంతవరకు ఆలోచించుకోగలం, కొంతవరకు వినగలం, కానీ విన్న దానిని, ఆలోచించిన దాన్ని కంటితో చూసినప్పుడు ఆ యొక్క ముద్ర ఇంకా చెరగిపోదు. కాబట్టి ఈ యొక్క నూతన యెరూషలేము ఎలాగున్నదంటే దగదగ మెరుస్తూ, దాన్నంటే మిరుమిట్లు గొలిపేటువంటి ఆయన బ్యూటీ. ఎందుకని దేవుడే అక్కడ నివసిస్తున్నాడు గనక గొప్ప మహిమతో, దేదీప్యమైన వెలుగుతో, ఒక వజ్రము, రత్నము ఏదైతే దగదగ మెరుస్తాయో అలాగున ఉన్నది. 12వ వచనం, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 మంది, 12 అంటే 12 మంది, 12 మంది దేవదూతలుండిరి. ఇజ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. పాత యెరూషలేములో 5 గేట్లు ఉంటాయి. పాత యెరూషలేములో 5 గేట్లు ఉంటాయి. ఫిష్ గేటు, షీప్ గేటు, ఎస్సీన్ గేటు, వాటర్ గేటు, 4, 5ది ఎస్సీన్ గేటు, వాటర్ గేటు, గోల్డెన్ గేటు, షీప్ గేటు, ఫిష్ గేటు, 5 గేట్లు ఉంటాయి. కానీ మీరు యెహెజ్కేలు గ్రంథం కనుక గమనించినట్లయితే ఆయన ఒకానొక దినాన నూతన యెరూషలేము గురించి మాట్లాడతాడు. 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు ఆ యొక్క నగరమునకు 12 గుమ్మములు ఉన్నట్లుగా చూపిస్తాడు. అనగా 2022 కిలోమీటర్ల 2200 కిలోమీటర్ల దూరం ఉండేది కనుక, ఎక్కువ విస్తీర్ణము గలది కనుక, ఉత్తరములో అంటే నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ అన్ని చోట్ల 3 ద్వారాలు ఉన్నట్టుగా ఆ ద్వారాల మీద ఎవరి పేర్లు ఉన్నాయి, ఆ యొక్క ట్రైబ్స్. అనగా పాత నిబంధనకు ప్రాముఖ్యతనిస్తూ ఎవరైతే ప్రభువు రాక ముందర బలియాగమును నమ్ముకొని భవిష్యత్తులో ప్రభువు ఏ బలియాగం అయితే ఇవ్వబోతాడు అని నమ్మిన పాత నిబంధన వారిని ప్రాముఖ్యతనిస్తూ, అనగా ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అందరినీ రిఫ్లెక్ట్ చేస్తూ 12 గేట్స్ ఉన్నాయంటున్నాడు, 12 ట్రైబ్స్ పేర్లు ఉన్నాయంటున్నాడు. నెక్స్ట్, ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి 13వ వచనం, తూర్పు వైపున 3 గుమ్మములు,
ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణము వైపున 3 గుమ్మములు, పశ్చిమము వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేండ్లు కనబడుచు ఉన్నవి. సో ఫౌండేషన్స్ ఎలాగనుంటాయంటే, ఒక పెద్ద ఇది చేసినప్పుడు ఆ గోడల కింద బ్యూటీ కొరకు ప్లస్ దాన్ని ఏమంటారు, పట్టు కొరకు, గట్టిగా ఉండుట కొరకు ఫౌండేషన్స్ ఉంటాయి. ఆ ఫౌండేషన్స్ మీద ఎవరి పేర్లు రాసిన అంటున్నాడు, 12 మంది అపోస్తలుల పేర్లు. అనగా 12 మంది అపోస్తలు. చూడండి, ఒకరు చనిపోయి 11 మంది ఉన్నప్పుడు కూడా, ఆ తర్వాత 12తో పాటు అపోస్తలులైన బర్నబా లాంటి వారు, పౌలు వారు కలిసినప్పుడు కూడా ఎప్పుడు 12 అనే మాట్లాడబడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే అదొక టెక్నికల్ టర్మ్. ఒకరు చనిపోయి 11 మందే ఉన్నప్పుడు కూడా 12 మంది అపోస్తలులు అంటాడు. దానితో ఇంకొంతమంది యాడ్ అయిన తర్వాత కూడా 12 మంది అంటాడు నూతన నిబంధన. అంటే దాని అర్థం ఏంటంటే, నూతన నిబంధన విశ్వాసులను ప్రతిబింబించేటువంటి రీతిగా వారికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వబడి. సో అకార్డింగ్ టు బిబ్లికల్ స్టాండర్డ్స్, లెట్ ఇట్ బి ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్, పాత నిబంధన పరిశుద్ధులు కానీ నూతన నిబంధన పరిశుద్ధులు కానీ అందరూ కూడా ఈ యొక్క న్యూ జెరూసలేం సిటీలో వారు కొంతమంది గేట్లు అయినారు, కొంతమంది అంటే వారు లేకుండా జరగదు. ఇరువురు కలిసిన పట్టణము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇజ్రాయెల్ అండ్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్. కాబట్టి ఈ రెండుటి మిళితమే ఆ యొక్క న్యూ జెరూ. అంటే ఎవరు కూడా నేను నీ వాడను కాదు అనడానికి లేదు. ఎవరెవరైతే ఆయనను నమ్మారో, దేవుణ్ణి నమ్మారో, వారందరూ కూడా అక్కడ ఉన్నారు. 15వ వచనం, ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారములు కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కోలకర్ర ఉండెను. బంగారు పట్టణము, బంగారు వీధి, బంగారు కోలకర్ర, అంటే అన్నీ కూడా ప్రెషస్ అని చెప్తున్నాడు. కోలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, అంటే క్యూబ్ అంటే తెలుసు కదండి, వెడల్పు, పొడుగు, ఎత్తు. చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కోలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులు అయ్యున్నది. ఇంగ్లీష్లో కనుక గమనించినట్లయితే 12,000 స్టేడియా అంటాడు. అనగా ఒక కోసు ఇంటూ 3 కిలోమీటర్లు వేసుకోండి. సో 750 అంటే సుమారు 2200 కిలోమీటర్లు. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమముగా ఉన్నవి. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. 144 మూరలు అంటే సుమారుగా 250 అడుగులు, అనగా 65 మీటర్లు, అంటే సుమారుగా 7 ఫ్లోర్లు. ఒక 10 ఫ్లోర్లు వేసుకోండి మ్యాక్సిమం. అంటే ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత ఎత్తైన గోడలు ఉన్నాయి. మరియు అతడు 18వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతోనూ సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఏమంటున్నాడంటే, ఈనాడు మనకు గమనించండి, ఫుడ్లోనే తీసుకోండి, మీరు యూట్యూబ్లో చూశారనుకోండి, బయట యూరోపియన్ దీంట్లో వాళ్ళు మన జీలకర్రని వేరే ఏదో అంటారు, మన వాటిని వేరే ఏదో అంటారు, మనకు చాలాసార్లు తెలియవు వాటి పేర్లు కూడా. అలాగనే ఈ వజ్ర వైడూర్యాలు ఏదైతే మాట్లాడుతున్నాడో రకరకాల పేర్లతో రకరకాల చోట్ల రకరకాల స్థలాల్లో చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఈ 12 ఫౌండేషన్స్ ఎలాంటి 12 అతి ఖరీదైన రాళ్లతో కట్టి ఉన్నాడు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఆనాడు ప్రధాన యాజకుడు తన యొక్క బ్రెస్ట్ ప్లేట్ మీద 12 ప్రశస్తమైన వజ్ర వైడూర్యాలు పెట్టుంటాడు. కాబట్టి దీనిలో వేదాంతవేత్తలు అనేది, దీంట్లో 8 ఏదైతే అక్కడ చెప్పున్నాడో అవి, మిగతా 4 కూడా దాని పర్యాయ పదాలు వాడి ఉన్నాడు అని. అంటే ఒక హై ప్రీస్ట్ ఏ విధముగా అయితే దేవుని ముందర అవి ధరిస్తాడో, అలాగనే నీవు నేను మనమందరము కూడా
ఈ వజ్ర వైడూర్యాలతో కట్టబడిన ఫౌండేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనమందరం కూడా హై ప్రీస్ట్లీ వర్క్ చేస్తున్నాం, మనమందరం యాజక ధర్మము నిర్వహిస్తున్నాం. కాబట్టి అతి ప్రశస్తమైన వాటిని ఆ రోజు ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క రొమ్ము మీద పెట్టాడు. ఈరోజు అదే వజ్ర వైడూర్యాలు 12ని వర్ణిస్తూ ఈ యొక్క పునాదులు కట్టబడి ఉన్నాయంటున్నాడు. సో హై ప్రీస్ట్లీ టెర్మినాలజీ మాట్లాడుతూ ఈ న్యూ యెరూషలేములో ఉండేవారు ఎవరయ్యా అంటే వారు పరిశుద్ధులు, అందరూ పరిశుద్ధులు. ఎంతమంది అయినా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరైతే ఉన్నారో వారందరిలో పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులందరినీ సమకూర్చగలిగిన 2200 కిలోమీటర్ల విస్తీర్ణము కలిగిన పట్టణము. అంత మాత్రమే కాక దాని వైభవము ఎలాగున్నదంటే ప్రధాన యాజకుడిని దేవుడు ఏ విధముగా అత్యున్నతమైన స్థానంలో పెట్టాడో అలాగనే వీరందరూ నీవు నేను మనమందరం కూడా ఇంత అత్యున్నతమైన స్థానములో మనల్ని ఆ యొక్క దీనిలో ఉంచాడు అని చెప్తున్నాడు. 21 దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆలోచించండి, 250 అడుగుల ఎత్తుగల గేటు. ఆ గేట్ అంతా కూడా ఒక ముత్యం అంటున్నాడు. ఎందుకని? ముత్యం అనేది ప్రశస్తమైనది. ఆనాటి కాలంలో యేసు ప్రభు వారేమంటాడు, ఒకనికి తన పొలములో శ్రేష్టమైన ముత్యము దొరికెను, ఆ ముత్యము కొరకతను తనకున్న ఆస్తినంతటిని అమ్మి ఆ ముత్యమును తీసి జాగ్రత్తగా దాచిపెట్టాను. కాబట్టి ముత్యము అతి ప్రశస్తమైనది పాత ఆలోచన విధానం ప్రకారం. కాబట్టి ఒక్కొక్క గేటు ముత్యం అంటే మామూలుగా ఇంతవి ఉంటాయి, చిన్నవి కదా ముత్యాలు. అటువంటిది ఒక పెద్ద 250 అడుగులది. అంటే ఇవంతా కూడా టెర్మినాలజీ ఏంటంటే మనం ఊహించుకుంటే కళ్ళు బైర్లు గమ్మాల. ఎందుకని? మనం నివసించేటువంటి పరిస్థితులు ఒకనాడు దేవుడు మనల్ని ఎక్కడైతే నివసింపజేస్తున్నాడో వాటిని తలుచుకొని వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని ఆనందపడమంటున్నాడు, నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడని మనం గుర్తు చేసుకుందాం. 22వ వచనం నుంచి దానిలో 4 విషయాలు చెప్తున్నాడు. దీనిలో ఏమేమి లేవు అని చెప్తున్నాడు. 4 లేవంట. ఏంటి? దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. కాబట్టి ఈ యొక్క నూతన యెరూషలేములో ఏవేవి లేవు, ఏవేవి ఉండకూడదు అంటే ఆలయము లేదు. అంటే ఆలయం అవసరమే లేదు. దేవుడే అక్కడ, త్రియేక దేవుడే అక్కడ నివసిస్తున్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు, వెలుగు అవసరం లేదు. యేసు ప్రభు వారే దానికి వెలుగై ఉన్నాడు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. 24వ వచనం. మామూలుగా పట్టణాల్లోకి ఏమి తీసుకొస్తారండి? పట్టణాల్లోకి రకరకాల వస్తువులను అమ్మకాలకి, కొనుగోళ్ళకి లోపలికి తెస్తూ ఉంటారు. అందుకని పట్టణాల గేట్లు రాత్రులు మూసేస్తారు, పొద్దున తెరుస్తారు. ఇక్కడ రాత్రి అనేది ఉండదు కనుక, ఎప్పుడు వెలుగు ఉంటుంది కనుక పట్టణాల యొక్క గేట్లు క్లోజ్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత గేట్లలో మామూలుగా ఏమి తెస్తారు? ఖరీదైన వస్తువులు అమ్మకాలకి, కొనుగోళ్ళకి తెస్తారు. ఇప్పుడు దీనిలోకి ఏమొస్తున్నాయంటే రాజులు, రాజ్యములు అంటే దేవుణ్ణి కొలిచే వారందరూ దేదీప్యమానమైన ఆయనకు ఘనత, మహిమ తెచ్చే రీతిగా ఉండేటువంటి వాటిని లోపలికి తెస్తూ ఉన్నారు. వస్తువులు కాదు, వారి యొక్క జీవితము ద్వారా, వారి యొక్క సాక్ష్యము ద్వారా వారు లోపలికి తెచ్చేది వారి జీవితమే ఎలాగనున్నదంటే అతి విలువైన అర్పణగా ఉన్నది అని చెప్తున్నాడు. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. భూరాజులు వస్తువులు కాదండి, ధనధాన్యాదులు కాదండి, మహిమను తెస్తారు. ఎందుకంటే వారు దేవుని మహిమను అర్థం చేసుకున్నవారు గనక లోపలికి మహిమను తెస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అనగా వేయవలసిన తలుపులు వేయవలసిన, ఎందుకంటే సెక్యూరిటీ ఇస్ దేర్. తలుపులు ఊరికనే ఆభరణం కొరకే. కొన్ని ఊర్లలో అంటారు కదా, ఇక్కడ తలుపులు వేయరట, దొంగతనం ఉండదట. వినుంటారు మీరు కొన్ని చోట్ల. ఒకనాడు అలాగనే ఉండేది. కాబట్టి ఇక్కడ ఆభరణమైన రీతికి తలుపు గుమ్మాలు పెట్టున్నాడే కానీ దాన్ని వేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడే అక్కడ నివసిస్తున్నాడు గనక ఇంకా దానికి కంప్లీట్గా సురక్షితమైనది. మోరోవర్ రాత్రులు వేస్తారు. ఇక్కడ రాత్రి అనేది లేదు, ఎప్పుడు వెలుగు ఉంటుంది కనుక వేయనవసరం లేదు. లోపలికి ఏమి తెస్తున్నారు? ధనధాన్యాదులు కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవునిని ఆరాధించుట ద్వారా వారేమై ఉన్నారో ఆయన మహిమ గల ప్రదేశంలోకి దేవుణ్ణి వారు మహిమపరచుట ద్వారా వారి మహిమను లోపలికి తెస్తూ ఉన్నారు.
పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలో నుండి తీసుకొని వచ్చేదనంటే ఈ లోపలికి బయటికి వెళ్ళేది ఏంటంటే ఘనత, మహిమ. 27వ వచనం, ఎవరు దీంట్లో ఉంటారు, ఎవరు ఉండకూడదు? 1, ఆలయము లేదు. 2, సూర్యచంద్రులు లేరు. 2, ఈ తలుపులు గిలుపులు అవసరము లేదు, ముగిట గీట. 4, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనను, వాట్ ఎవర్ ఈస్ ప్రొహిబిటెడ్, అసహ్యమైనది ఏదైనను, ఏదంటే పాత ప్రపంచంలో ఏం జరిగిందండి? పాపము వలన నిషిద్ధమైనవి ఆలయంలోకి తెచ్చేవాళ్ళు, యెరూషలేము ఆలయంలోకి. అందుకని యేసు ప్రభు వారు కొరడా జులిపిస్తాడు. అసహ్యమైనవి ఒకానొక దినము చెప్తాడు, అసహ్యమైన బలి అక్కడ పెడతారు అని చెప్పి, డెలుగ్మా ఏదైతే దానియేలు గ్రంథంలో. కాబట్టి నిషిద్ధమైనవి, యేసు ప్రభు వారు నిషిద్ధమైనవి లోపలికి రాకుండా కొరడా చులిపిస్తాడు. ఒకానొక దినమున అసహ్యమైన దాన్ని హోలీ ఆఫ్ ద హోలీస్లు ప్రతిష్ఠిస్తారు అని ఆయన వార్న్ చేస్తాడు, హెచ్చరిస్తాడు. కాబట్టి ఈ ఆలయంలో అనగా ఈ నూతన యెరూషలేములో నిషిద్ధమైనది కానీ అపరిశుద్ధమైనది కానీ ఏది కూడా అసహ్యమైనది లోపలికి రాదు. ప్రవేశింతురుగా నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని, అంటే దేవుడు సత్యవంతుడు గనక, ప్రభు సత్యము గనక అబద్ధము అనేది లోపలికి రావడానికి లేదు. అబద్ధమైనవి జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అక్కడేమన్నాడు? వారందరూ 2వ అగ్నిగుండంలో ఉంటారన్నాడు. ఇక్కడేమంటున్నాడు? దాన్ని ఇంకో రకంగా, వారికి ఇక్కడికి లోపలికి ఇంకా పర్మిషనే లేదు, వారు వేరే. కాబట్టి ఈలాగున 21వ అధ్యాయంలో మనము దేనికైతే ఈ యొక్క పాపభరితమైన ప్రపంచంలో విరిగి నలిగిన హృదయాలతో శ్రమలతో కృంగిపోతున్న మనము ఒక ఐడియల్గా ఏదైతే మనం ఉండాలి అని ఆశిస్తూ ఉంటామో, నిరీక్షణ కలిగి ఉంటామో, అలాంటిది ఊహించని దానికంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువది నీకు భవిష్యత్తులో ఉన్నదనే నిరీక్షణను వాగ్దానానుసారముగా నెరవేరుస్తున్న దానిని యోహానుకు దృశ్య రూపంలో చూపిస్తూ, ఈనాటి సంఘానికి దేవుని యందు నిలకడగా నుండండి, నమ్మిన వారు ప్రాణమునకు సైతము భయపడక, ప్రాణమును ఆత్మను చంపువానికి భయపడి ఆయన కొరకు కాంకరర్స్గా, జయించు వారుగా మీరు ఉండండి. అలాగున కాకుండా ఫ్రీగా వచ్చింది కదా ఆయన రక్షణను తీసుకొని దాన్ని కాపాడుకోలేక, అంటే ఇష్టానుసారముగా ఉండి పిరికివారుగా ఉండి, కోవార్డ్స్గా, కాంప్రమైజర్స్గా ఉండి ఆ నరక గుండంలో ఉండక, ఇంత గొప్పది, ఇంత వైభవోపేతమైనది భవిష్యత్తులో మనకున్నది కనుక దీనికి తగిన రీతిగా మన జీవితాలను నిర్మించుకుందాం, దాని అనుసారముగా మనం నడుద్దాం అని ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి ప్రోత్సాహము మనకు కలిగి అలాంటి నిరీక్షణ ద్వారా మనము బలపడదుముగాక. పరిశుద్ధమైన దేవానైనా ఈ వాక్యము విశ్వాసుల హృదయములో ఫలింపగలిగినట్లుగా నీ ఆత్మకార్యమును జరిపించి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిచార